తెలుగులో మల్టీ స్టారర్స్ అరుదుగా వచ్చేవి. అడిగితే కథలు కుదరాలిగా అనేవాళ్ళు మేకర్స్. కానీ ఇప్పుడేమో ప్రతి సినిమాలోకి ఇద్దరేసి హీరోలు వచ్చేస్తున్నారు. అప్పుడు కుదరని కథలు ఇప్పుడు ఎలా సెట్ అవుతున్నాయి? బడ్జెట్ బ్యాలెన్స్ కోసమే మల్టీ స్టారర్స్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే కథలు డిమాండ్ చేస్తున్నాయా? ఈ ట్రేడ్ సీక్రెట్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. ఒకప్పుడు మల్టీస్టారర్స్ చేయడానికి 1-2 సార్లు ఆలోచించేవాళ్లు హీరోలు. ఇప్పుడేమో ఈగోలన్నీ పక్కన పెట్టి హాయిగా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. RRR తర్వాత ఆ జోరు మరింత పెరిగింది. F2 సహా చాలా మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. పైగా బడ్జెట్ భారీగా ఉన్న ఇద్దరు హీరోలు ఉండడంతో వర్కౌట్ అవుతుంది. F2, F3 సినిమాల్ని వెంకటేష్, వరుణ్ తేజ్తో చేసిన అనిల్ రావిపూడి, మనశంకర్ వరప్రసాద్ గారి కోసం చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్లని ఒకే స్క్రీన్ మీద కలిపి చూపించారు. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా సంక్రాంతి సీజన్ ప్లస్ ఇద్దరు హీరోల మార్కెట్తో ఈజీగా బయటపడుతున్నారు నిర్మాతలు. ప్రభాస్ కూడా ఎక్కువగా మల్టీస్టారర్స్ పై ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి నటించారు రెబల్ స్టార్. ఇక కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ లాంటి లెజెండ్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కల్కి 2లోనూ వీళ్లున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో కమల్ ఈ సినిమాకు బలం. ఇక మెగా 158లో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించిన చిరంజీవి ఈసారి మోహన్ లాల్తో స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇందులో చిరు మాఫియా డాన్గా నటిస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ మల్టీస్టారర్స్ జోరు పెరిగింది. కమల్, రజనీ కాంబోలో నెల్సన్ సినిమా అనౌన్స్ చేశారు. మొత్తానికి మల్టీస్టారర్స్ చేసినప్పుడు ఇద్దరి హీరోలు మార్కెట్తో నిర్మాతలకు బడ్జెట్ టెన్షన్స్ పెద్దగా ఉండట్లేదు. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత? అట్లీ సినిమా తర్వాత అనుకున్నట్టుగానే లోకేష్తోనే యాక్షన్ ఎంటర్టైనర్కు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారా, లేదా మధ్యలోనే ఏమన్నా ప్లానింగ్స్ అన్ని చేంజ్ అయిపోయాయా? అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య? ఈ కన్ఫ్యూజన్కు తెర పడిందా లేదా? అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో ఏడాది వరకు ఇంకో సినిమా గురించి ఆలోచించేలా కూడా కనిపించడం లేదు బన్నీ. రాకా తర్వాతే AA23 సెట్స్ పైకి వస్తుందని అనుకుంటున్నారు అంతా. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో బన్నీ, లోకేష్ సినిమా ఆగిపోయిందనే గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అనౌన్స్మెంట్ వీడియో తర్వాత అల్లు అర్జున్, లోకేష్ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్స్ లేవు. మరోవైపు లోకేష్ కూడా డైరెక్షన్ కాకుండా తన యాక్టింగ్ మీద ఫోకస్ చేశారు. DC సినిమాతో హీరోగా మారిపోయారు. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది కూడా. అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. DC విడుదలయ్యేంత వరకు లోకేష్ కనకరాజ్ అక్కడే బిజీ. ఈ గ్యాప్లో AA23 సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తలన్నీ అబద్ధమని తేలిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఉంటుందని రైటర్, లోకేష్ టీం మెంబర్ రత్నకుమార్ కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ సినిమా 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేసిన ట్వీట్లో AA23 కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపారీన. రాకా పూర్తవడానికి కనీసం మరో ఏడాదైనా పడుతుంది. మరోవైపు బన్నీ లాంటి హీరోకు కథ సిద్ధం చేయడానికి లోకేష్ కనకరాజ్కు కనీసం ఏడాది టైం కావాల్సిందే. కూలీ సినిమా ట్రాక్ తప్పడంతో AA23తో పాన్ ఇండియా హిట్ పై కన్నేశారు లోకేష్. అందుకే కావలసినంత టైం తీసుకొని ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. కబ్జా టాలీవుడ్లో ప్రశాంత్ నీల్కు ఈ పదమే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకరిద్దరు కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరినీ లైన్లోకి తీసుకొస్తున్నారు ఈయన. KGF తర్వాత కన్నడను వదిలేసి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలుగుపై పెట్టారు నీల్మామ. ఇకపై కూడా మన హీరోలని టార్గెట్ చేస్తున్నారు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరొకటి సెట్ చేసుకుంటున్నారు. KGF అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా అయిపోయారు ప్రశాంత్ నీల్. ఆయనతో పనిచేయడానికి తెలుగు హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ప్రభాస్తో సలార్ చేశారు. 600 కోట్లు కొట్టేశారు. ప్రస్తుతం తారక్తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్టు కూడా సెట్ చేసుకుంటున్నారు నీల్. ఈయన లిస్ట్ భారీగానే ఉంది. డ్రాగన్ తర్వాత ప్రశాంత్ లిస్ట్లో స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే KGF 3 అనౌన్స్ చేసినా అదిప్పట్లో మొదలయ్యే అవకాశాలైతే లేవు. చూస్తుంటే ఈ సినిమా ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. అయితే డ్రాగన్ తర్వాత సలార్ 2 స్టార్ట్ చేస్తానని నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆలోపు ప్రభాస్ కూడా కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు పూర్తి చేసుకుని నీల్ కోసం సిద్ధంగా ఉంటారు. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఇటు తారక్, అటు సలార్ మేకర్స్ నుంచి బర్త్డే విషెస్ అందాయి. నువ్వు చేసే అద్భుతాల కోసం వేచి చూస్తున్నానంటూ తారక్ ట్వీట్ చేశారు. 2027 జూన్ 11న డ్రాగన్ రాక ఖరారైంది. ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ ఖాతాలో మహేష్ బాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈయన టాలీవుడ్లోనే సెటిల్ అయ్యేలా ఉన్నారు.
టాక్సిక్ సినిమాకు నిజంగానే రీషూట్స్ ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ షూట్ అయిపోయిందన్నారు, రిలీజ్కి రెడీగా ఉంది అన్నారు. మరి ఈ 100 రోజుల రీషూట్స్ అనే మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఒకవేళ అది అబద్ధమైతే టాక్సిక్ ఇంకా ఎందుకు రిలీజ్ కావట్లేదు? ఈ వార్తల మీద టాక్సిక్ మేకర్స్ ఏం చెప్తున్నారు? ఓటీటీ రీజన్ చూపించే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కావట్లేదా? యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకొక వార్త వైరల్ అవుతోంది. సినిమా రెడీగా ఉన్నా కూడా రిలీజ్ కాకపోవడంతో లేనిపోని గాసిప్స్ అన్నీ ఈ సినిమా చుట్టే తిరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి 100 రోజుల రీషూట్స్ అవసరమయ్యాయని, అవుట్పుట్తో యష్ ఏమాత్రం హ్యాపీగా లేరు అన్న వార్త గత 2 రోజులుగా బాగా ట్రెండింగ్లో ఉంది. షూట్ అయ్యాక కూడా పోస్ట్ పోన్ చేయడంతో నిజంగానే రీషూట్స్ చేస్తున్నారా అనే వాదన మొదలైపోయింది. అయితే మ్యాటర్ ముదిరిపోకముందే చిత్ర బృందం అలర్ట్ అయింది. టాక్సిక్ విషయంలో వస్తున్నవన్నీ రూమర్సే అని, ఇప్పటికే షూట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిందని క్లారిటీ ఇచ్చింది టాక్సిక్ టీం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని చెప్పారు వాళ్ళు. యష్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టే ఆలస్యమవుతోంది అంటున్నారు మేకర్స్. అయితే బయట వినిపించే వార్తలు మరోలా ఉన్నాయి. టాక్సిక్ ఓటీటీ ఇంకా పూర్తి కాలేదు, అదయ్యాకే థియేట్రికల్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు అనేది మరొక వాదన. ఏది ఏమైనా ఎంత పెద్ద సినిమా అయినా డిజిటల్ కాకుండా రిలీజ్ డేట్ చెప్పడం కష్టమైపోతోంది ఈ రోజుల్లో. బాలీవుడ్ నుంచి భారీ పారితోషికం ఇచ్చి హీరోయిన్ని తీసుకొస్తున్నప్పుడు వాళ్లపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. కానీ మన డైరెక్టర్స్ మాత్రం ముంబై నుంచి ముద్దుగుమ్మలను తీసుకొచ్చి నటనను కాకుండా గ్లామర్ను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ కొందరు యాక్టింగ్తో మెప్పిస్తున్నా కూడా మరికొందరు మాత్రం కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయిపోతున్నారు. మరి వాళ్ళెవరో మీరు కూడా చూడండి. దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో డెబ్యూ చేసినప్పుడు ఆమెపై చాలా అంచనాలున్నాయి. శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ అన్నప్పుడు ఖచ్చితంగా నటనకు ఆస్కారమున్న పాత్ర చేసుంటుందనుకున్నారు. కానీ తంగం పూర్తిగా గ్లామర్ డోస్కే పరిమితమైపోయింది. జాన్వీలోని నటి కంటే గ్లామర్నే ఎక్కువగా స్క్రీన్ మీద హైలైట్ చేశారు కొరటాల. తాజాగా పెద్దీలోనూ ఇదే జరిగింది. పెద్దీ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ నటనపై ఎంతటి ప్రశంసల వర్షం కురుస్తుందో జాన్వీ గ్లామర్ గురించి కూడా అంతే చర్చ నడుస్తోంది. ఈమెను నటిగా కంటే గ్లామర్ డాల్గానే మన మేకర్స్ చూస్తున్నారేమో అనే చర్చ మొదలైంది. అచ్చియమ్మ క్యారెక్టర్ అంతా అందాల ఆరబోత చుట్టూనే తిరిగింది. ఆ మధ్య కల్కిలో దిశా పటానీ పాత్ర సైతం కేవలం గ్లామర్కే పరిమితమైపోయింది. బాలీవుడ్ నుంచి భారీ పారితోషికాలిచ్చి మరీ నార్త్ బ్యూటీస్ను తీసుకొచ్చేది కేవలం వాళ్ల గ్లామర్ కోసమేనా? ఆ మధ్య లైగర్లో అనన్య పాండే, గేమ్ చేంజర్లో కియారా అద్వానీ పాత్రలు సైతం గ్లామర్ చుట్టూనే తిరిగాయి. అయితే అందరు దర్శకులు అలాగే ఉంటారని లేదు. RRRలో ఆలియా భట్ పాత్రను అద్భుతంగా చూపించారు రాజమౌళి. ఆమెలోని నటికి పని చెప్పారు. దీపికా పదుకునే పాత్రను కల్కిలో చాలా హుందాగా రాశారు నాగశ్విన్. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంది. తాజాగా రాకాలోనూ దీపిక పాత్రే కీలకం. ఆదిపురుష్లో కృతి సెనన్ సీతగా మెప్పిస్తే, మరో గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా వారణాసిలో నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి ముంబై ముద్దుగుమ్మల్లో కొందరు నటన వైపు వెళ్తే, మరికొందరు గ్లామర్ షో వైపే అడుగులేస్తున్నారు. ఎన్ని రోజులైందో థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులు చూసి, పార్కింగ్ ఏరియాస్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. దాదాపు 5 నెలల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త కళ కనిపిస్తోంది. పెద్ద సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మరి ఈ దూకుడు నెక్స్ట్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా? జూన్ జూలైలో రాబోయే యూత్ఫుల్ సినిమాలకు పెద్ద బూస్టప్ ఇచ్చిందా? పెద్ది సినిమాతో చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలే రాకపోవడం, వచ్చిన ఒక్క ఉస్తాద్ ఫ్లాప్ అవడంతో అసలు థియేటర్స్ వైపే చూడ్డం మానేశారు ఆడియన్స్. ఇన్ని రోజులకు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ దగ్గర పెద్దిగాడు పండగ వాతావరణం తెచ్చేశాడు. పెద్ది జర్నీ ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే ఓపెనింగ్స్ పరంగా మాత్రం అద్భుతాలు చేస్తున్నారు రామ్ చరణ్. ఈ దూకుడు నెక్స్ట్ రాబోయే సినిమాలకు కంటిన్యూ అయితే బయ్యర్ల భయాలు, ఎగ్జిబిటర్స్ కష్టాలు, నిర్మాతల తలనొప్పులు పోయినట్లే. జూన్ 11న సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సింగ్ గీతం విడుదల కానుంది. కేవలం పాటలతోనే ఈ సినిమా వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సింగ్ గీతం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత జూన్ 19న టాలీవుడ్కు మరింత కీలకం కానుంది. ఆ రోజే సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం విడుదల కానుంది. ఇక ఆ పైవారం అంటే జూన్ 26న లెనిన్ సినిమాతో అఖిల్ రానున్నారు. ఇక జూలై 3న నాగబంధం, 9న శ్రీనివాస మంగాపురం రానున్నాయి. ఇవన్నీ యూత్ఫుల్ సినిమాలే. మరి వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.